అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉన్నప్పుడు అనిల్ కుమార్ యాదవ్ మొత్తలకాడు నిలబడుకోండేవు. ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేట పొంగాలనే ఇప్పటికీ శాసనసభ్యుడిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ గురించి ఒక్క మాట నీ నోట్లోంచి రాలేదే, అది నీ సంస్కారం, అది నీ సంస్కారం. ఇదే 2014-19 మధ్య నువ్వు నారాయణ సార్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగావో, నారాయణ సార్ క్యాంప్ ఆఫీస్ బయట మొత్తలకాడు ఎట్ట నిలబడుకోండేవో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి అడుగుతా ఉన్నా. నారాయణ సార్ క్యాంప్ ఆఫీస్ మొత్తలకాడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఆనవాళ్ళు మొత్తలకాడ నిలబడుకోండేవు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే నారాయణ సార్ మొత్తలకాడ నిలబడుకోండేవు. గుర్తుపెట్టుకో, నెల్లూరు నగరం గురించి కానీ నగర అభివృద్ధి గురించి కానీ నువ్వు ఎప్పుడు ఎక్కడ చెప్పినా నీతో పదవిలో బహుశా పెద్ద స్థాయిలో ఉన్నావు, నువ్వు శాసన మండలి సభ్యుడివి. నువ్వు శాసన మండలి సభ్యుడిగా ఎలా అయ్యావో, దాంట్లో ఎవరెవరు సహకారం ఎంతుందో నాతో పాటు నీకు తెలుసు, నగరంలో చాలామంది ప్రముఖులకి ప్రజలకు తెలుసు. నువ్వు శాసన మండలి సభ్యుడిగా ఏ రోజు జెండా మోయిన నిన్నో, ఏ రోజు పార్టీ ఆవిర్భావం తర్వాత ఈ 13-14 ఏళ్లలో ఏ రోజు జెండా మోయిన నిన్నో, ఆ రోజున పరిస్థితుల దృష్ట్యా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నీకు టికెట్ ఇస్తే ఏ విధంగా నువ్వు శాసన మండలి సభ్యుడయ్యావో టీచర్స్ ఎమ్మెల్సీగా అందరికీ తెలుసు. ఏదోలే మాట్లాడేసాం, ఈరోజు మాట్లాడితే రేపు మర్చిపోతారు జనాలు నువ్వు అనుకుంటున్నావేమో. కానీ గుర్తుపెట్టుకో, ఒక్కసారి ఒక మాట్లాడే ముందు నారాయణ సార్ దగ్గర నువ్వు ఎట్టుండేవు, ఏ విధంగా ఉండేవు, ఈరోజు నువ్వు ఆయన గురించి విమర్శలు చేస్తున్నావు. పోనీ విమర్శ ఏమన్నా నిజమైన విమర్శ చేయి, రాజకీయాల్లో హుందాధరమైన విమర్శ చేయి, స్వీకరిస్తారు, అందరం స్వీకరిస్తాం, అంతే తప్ప మీరు అనొచ్చు నిన్నటిదాకా నారాయణ సారు తెలుగుదేశం గురించి మాట్లాడిన రూప్ కుమారు ఈరోజు వచ్చి మాట్లాడుతున్నాడని కూడా కొంతమంది అడగొచ్చు. నేను చెప్తున్నా గర్వంగా, నిన్నటిదాకా అదే పార్టీలో ఉన్నా నేను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఏ పార్టీ పక్షానున్నా ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాలాగా కష్టపడిన వాళ్ళు అతి కొద్ది మందే ఉంటారు, నాకు తెలుసు. అది నాకు ఒకరు సర్టిఫికేటు పడలే, ఒకరు ఇది పడలే. ఏ కారణం చేతైనా నేను ఈరోజు చెప్తా ఉన్నా, కొత్తగా అధ్యక్షుడైనటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇంకొకసారి నగరం గురించో, నగర అభివృద్ధి గురించో, పోనీ కార్పొరేషన్ గురించో, నారాయణ సార్ గురించో మాట్లాడే ముందు అన్నీ తెలుసుకొని మాట్లాడమని అడుగుతున్నా. అన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి, రాజకీయాల్లో ఆయనకంటే సీనియర్గా, వయసులో ఆయనకంటే చిన్నవాడిగా సలహా అనుకోవచ్చు, సూచన అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. ఈ సందర్భంగా మా చంద్రశేఖర్ రెడ్డి సార్కి నేను చెప్తా ఉన్నా,